తన తానే సమర్పించుకున్న ద్వారా తన రక్తాన్ని ఒలికించడం వల్ల మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన నిత్య బలిగా తను సమర్పించుకున్నాడు. అందును బట్టే ఇకపై ఎవరైనా తమ పాపాలు క్షమించబడాలి అంటే క్రీస్తు మరణం తదుపరి ఆయన మనుషుల యొక్క పాపాలు క్షమించబడడానికి క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు. కోడెలు కొంగలు ఎడ్ల యొక్క రక్తాన్ని చిందించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు నా కొరకు రక్తం కార్చారని, నా పాపం నిమిత్తం ఆయన మరణించాడని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారికి క్షమాపణ ఉచితంగా లభిస్తుంది. ఉచితంగా ప్రభు ఇస్తున్నాడు. ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుడు వస్తాడు అన్న మాట ఎప్పుడైతే ఈ ప్రధాన యాజకుడు విన్నాడో వస్త్రాన్ని చింపేసుకుని ఇతడు మరణానికి పాత్రుడు అని కేకలేయడం మొదలుపెట్టారు. కయప అతని జీవితంలో రెండవ ప్రాముఖ్యమైన అంశం ఇది. యేసు ప్రభు వారు క్లియర్గా చెప్పారు, ఎస్ నేనే క్రీస్తు నేనే అన్నా కానీ ఇతడు ప్రభువుని అంగీకరించాడా? అంగీకరించలే. దేవుడు తన నోటి ద్వారా ప్రవచనం పలికించి ఒక మనుష్యుడు మన కోసం చనిపోవడం ప్రయోజనకరమని చెప్పినప్పుడైనా అరే నాకు తెలియకుండా ఈ ప్రవచనం మాట్లాడానా అనే ఆలోచన కలిగి ప్రభు వైపు తిరగాల్సిన ప్రధాన యాజకుడు అక్కడ రాలా. రెండవ సందర్భంలో యేసు ప్రభువు తన ముందు నిలబడి నువ్వెవరో మాకు చెప్పు, నువ్వు దేవుని కుమారుడువా క్రీస్తువా అని అడిగితే నీవు అన్నట్టే నేను క్రీస్తుని అని ప్రభువు చెప్పిన అక్కడ కూడా అంగీకరించలేదు. కయప జీవితంలో జరిగిన మూడవ అతి భయంకరమైన సంఘటన కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఈసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 20వ వచనం దగ్గరికి రండి. మాథ్యూ చాప్టర్ 27 and let us read verse 20. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. జన సమూహాలను ఏం చేశారట? ప్రేరేపించారు. ప్రజలను రెచ్చగొట్టారు. జన సమూహాలని ప్రేరేపించారట. ఎందుకు ప్రేరేపించారు? వాస్తవానికి ఒక బాధ్యతాయుతమైన ప్రాంతంలో ఉన్న ప్రధాన యాజకుడు ప్రజల్ని ప్రేరేపించాల్సిన అంశం ఏమై ఉండాలి? దేవుని వైపు తిరగండి, ప్రభువుని సేవించండి, మీ పాపం నిమిత్తం పశ్చాత్తాపడండి, ప్రభువు పాదాల దగ్గరికి రండి, ఆయన్ని ఆరాధించండి, ఆయన్ను గణపరచండి అని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రధాన యాజకునికి ఉంది, పెద్దలకు ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారట? జనులందరినీ ప్రేరేపించారట, రెచ్చగొట్టారట. ఏమని అంటే, ఒకటి మాకు బరబ్బా కావాలని అడగండి, రెండవది యేసును సంహరించండి. a bad example, a bad leader. ప్రజలను ప్రక్కదారి పట్టిస్తున్న నాయకుడు, ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ప్రధాన యాజకుడు, దేవుని ప్రజలను దేవుని వైపు తిరగడానికి